हाई फ्रेंड्स, वाइश रेसिप्स चैनल की स्वागत। ఇలా చేస్తే ఎంతటి నల్లటి ముఖమైన 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం. మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా మెరవడమే కాకుండా ఖర్చు కూడా పెద్దగా అవ్వదు, చాలా తక్కువగా అవుతుంది. ముఖం మీద నల్లని మచ్చలు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. ఎన్ని క్రీమ్స్ రాసినా తొందరగా తగ్గవు. చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనబడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా దుమ్ము ధూళి నలుపును సమర్థవంతంగా తొలగిస్తుంది. అంతేకాకుండా నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చేయడం చాలా సులువు. మీరు కేవలం ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మనం ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో మనకి సులువుగా అందుబాటులో ఉండేవి. ఈ చిట్కా ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలి వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం. మీరు ఒక 10 నిమిషాలు లేదా ఒక పావుగంట సమయాన్ని కేటాయిస్తే కాంతివంతమైన ముఖం సొంతమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. పెరుగుతో చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా చేసుకోవచ్చు. మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. పెరుగులో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కొల్లజన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. చర్మం పొడిగా మారకుండా పెరుగు సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి పెరుగు కీలకమైన పాత్రని పోషిస్తుందని చెప్పవచ్చు. ఇక రెండో ఇంగ్రీడియంట్ కలబంద. మన పెరట్లో ఉన్న అలోవెరా మొక్క నుంచి ఫ్రెష్ జెల్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికే జెల్ అయినా వాడవచ్చు. మనం మార్కెట్లో దొరికే జెల్ను వాడుతున్నాం. 1 స్పూన్ అలోవెరా జెల్ వేయాలి. అలోవెరా చర్మాన్ని డీప్గా క్లీన్ చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి, బి చర్మ ఆరోగ్యానికి సహాయపడి ముడతలను తొలగిస్తాయి. అంతేకాకుండా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది, పొడి బారకుండా చూస్తుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్గా మైదా పిండిని వాడుతున్నాం. మైదా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మొటిమలు మరియు పిగ్మెంటేషన్ మచ్చలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొల్లజన్ ఉత్పత్తిని పెంచి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇక నాలుగో ఇంగ్రీడియంట్ పసుపు. మనం పసుపును 1/4 టీ స్పూన్ తీసుకున్నాం. పసుపులో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. చర్మాన్ని కాంతిగా ఉండేలా చేస్తుంది, ఎక్కువసేపు మెరిసేలా చేస్తుంది. చర్మం శుభ్రంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. ఏ చర్మ తత్వానికైనా పసుపు సెట్ అవుతుంది. ట్యాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలిపేసుకున్నాం కదా. ఈ మిశ్రమాన్ని మన ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా ముఖంపై వచ్చే నలుపు ముడతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటూ కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచినీటిని ఎక్కువగా తాగాలి. బయటికి వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్యాక్ని వారంలో 2 లేదా 3 సార్లు వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. ముఖం మీదన్న మచ్చలన్నీ తొలగిపోతాయి. అలాగే దుమ్ము ధూళి కారణంగా చర్మం నిస్తేజంగా మారిపోతుంది కదా, ఆ చర్మం కూడా ఉత్తేజితమై ప్రకాశవంతంగా మెరుస్తుంది. మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అయ్యి నల్లటి ముఖాన్ని తెల్లగా మార్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.